కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల ఊచకోతను పార్టీలకు అతీతంగా నాయకులంతా తీవ్రంగా ఖండించారు. వర్గాలకు అతీతంగా సామాన్య ప్రజలు కూడా ఉగ్రవాదుల దుశ్చర్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ సంఘటనలో మృతులకు సంతాపం తెలియజేస్తూ రాజమహేంద్రవరం సహా పలుచోట్ల నిన్న రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు, శాంతి ర్యాలీలు నిర్వహించారు. తమ ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుదముట్టించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నాయకులు బుధవారం కొవ్వొత్తులతో కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీలో ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ఎంపీ భరత్, జకంపూడి రాజా ఒకే కార్యక్రమంలో కలిసి పాల్గొనడం విశేషం. కాగా కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏవీ అప్పారావు రోడ్, రామాలయం జంక్షన్ వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అలాగే జనసేన ఆధ్వర్యంలో కూడా పార్టీ కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాజమహేంద్రవరం కంబాల్ చెరువు సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కన్వీనర్ యనమల రంగబాబు, రాజమండ్రి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నాయకులు కంటపూడి సర్వారాయుడు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీరాంజనేయులు, బూరా రామచంద్రరావు, యానాపు యేసు, పడాల నాగరాజు, బేతిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ రాజనగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి కొవ్వొత్తులు వెలిగించి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి, భారత్ మాతకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ ఖచ్చితంగా ఉగ్రదాడులకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమైక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని గాంధీపురం 2 నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల 90% ఉత్తీర్ణతతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాఠశాలల్లోనే టాప్లో నిలిచింది. ఈ పాఠశాలకు చెందిన మొత్తం 86 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 77 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యార్థిని చల్లా లాస్యప్రియ 582 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచింది. లాస్యప్రియను మాజీ ఫ్లోర్ లీడర్, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వర్రె శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సన్యాసిరావు తదితరులు అభినందించి ఆశీర్వదించారు. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మే నెలాఖరు వరకు 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే అధికారి ప్రతినిధి తెలియజేశారు. విశాఖపట్నం చర్లపల్లి మధ్య ప్రతి శుక్రవారం, చర్లపల్లి విశాఖపట్నం మధ్య ప్రతి శనివారం ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఈ రైళ్లు గుడివాడ, గుంటూరు, మిర్యాలగూడ మీదుగా నడుస్తాయని పేర్కొన్నారు.